పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం లీ కమిషన్ ఏర్పాటు చేయగా ఈ కమిషన్ 1926లో ఒక నివేదికను సమర్పించినది. లీ కమిషన్ సూచనను అనుసరించి కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినారు. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ వేరు చేశారు. ఇండియా కౌన్సిల్ ప్రాధాన్యతను తగ్గించినారు. భారత రాజ్య కార్యదర్శి పదవి ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ లండన్లో భారత హై కమిషనర్ను నియమించినారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. ఉద్యోగుల ఎంపిక కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ చట్టం కేవలం మన దేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కును కల్పించింది. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే. గాంధీజీ. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే అన్నది గాంధీజీ 1919 చట్టాన్నుద్దేశించి అన్నాడు. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినారు. 1922లో చౌరీ చౌరా హింసాత్మక సంఘటన కారణంగా ఉద్యమాన్ని విరమించారు. 1923లో పండిత్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్లు కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు. ద్వంద్వ ప్రభుత్వాన్ని సమర్థించిన కమిటీ మడ్డిమాన్ కమిటీ. సమైక్య విషయంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు అనుసరించిన చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. సైమన్ కమిషన్. మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించుటకు 1927లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో 7 సభ్యులతో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. అప్పటి బ్రిటన్ ప్రధాని బార్ద్విన్. 1928లో సైమన్ కమిషన్ భారత్ను సందర్శించింది. మొదట సందర్శించిన ప్రాంతం బొంబాయి. 1928 ఫిబ్రవరి 3. ఈ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించకపోవటాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని నిర్వహించారు.